జీవితంలో ఎప్పటికైనా గొప్ప వ్యక్తి అవుతుందన్న నమ్మకం నాకుండేది. అందుకే నాకు రాధ మీద ప్రత్యేకమైన అభిమానం ఉండేది. కానీ అలాంటిది తన జీవితంలో ఇలా జరగడం నాకు బాధగా ఉంది. తలరాత అంటారు కదమ్మా, ఎవరి రాతని ఎవరు తప్పించగలరు? మీరు ఈ విషయాలు ఎక్కువ ఆలోచించకండి. అసలే మీ ఆరోగ్యం బాగాలేదు. నమస్తే సావిత్రమ్మ గారు. నమస్కారం. రండి ఎస్ఐ గారు. వాళ్ళ ఆచూకీ ఏమైనా తెలిసిందా? లేదు మేడం, డిపార్ట్మెంట్తో ఎన్నో చోట్ల వెతికించాను, కానీ ఎక్కడ ఒక చిన్న క్లూ కూడా దొరకలేదు. అలా మిస్ అవ్వడం మాకు కూడా చాలా ఆశ్చర్యంగా ఉంది. ఏం జరిగింది ఎస్ఐ గారు? ఏముందమ్మా, అనాథాశ్రమంలో పెరుగుతున్న వాళ్లలో హారిక అనే అమ్మాయి పారిపోయింది. తన మిస్సింగ్ కేసు మేం ఫైల్ చేశాం. ఆ అమ్మాయే కనిపించలేదని ఎస్ఐ గారు చెబుతున్నారు. అదేంటండి, ఒక ఆడపిల్ల తప్పిపోయింది అంటే ఎంతో టెన్షన్ ఉంటుంది కదా, మరంత తేలిగ్గా మాట్లాడుతున్నారేంటి? మీకు తెలీదనుకుంటా బాబు, అనాథాశ్రమంలో పెరిగే పిల్లలు కొంత వయసు వచ్చే వరకే ఇక్కడ ఉంటారు. ప్రపంచం గురించి కొంత మెచ్యూరిటీ వచ్చాక వాళ్ళు ఇక్కడ ఉండలేరు. ప్రపంచాన్ని చూడాలని ఆశతోటి పారిపోతూ ఉంటారు. చాలా ఆశ్రమాల్లో ఇలా రెగ్యులర్గా జరుగుతూనే ఉంటుంది. అలా జరుగుతూ ఉంటుంది కదా అని వదిలేయకూడదు కదా. ఎస్ఐ గారు, మరి వాళ్ళకి సంబంధించిన క్లూ ఏది దొరకడం లేదంటున్నారు. పేపర్లో ప్రకటన వేయించారా? ఎవరైనా తీసుకెళ్లారేమో ఎంక్వైరీ చేశారా? మా ప్రయత్నాలన్నీ మేము చేశాం సార్, కానీ తను వెళ్తూ ఒక లెటర్ పెట్టి వెళ్ళింది. అదేంటది? ఇలా ఉత్తరం కూడా రాసి పారిపోతారా? సత్య, నీకేం తెలీదు, నువ్వు కాస్త సైలెంట్గా ఉండు. ఏమని లెటర్ రాసింది? ఇక్కడ ఉండలేకపోతున్నానని, తను ప్రపంచాన్ని చూడాలన్న కోరికతో ఉన్నానని, ఇన్ని రోజులు ఆశ్రయం ఇచ్చినందుకు ఈ ఆశ్రమానికి ఎప్పటికీ రుణపడి ఉంటామని, ఇక మీదట నన్ను వెతకొద్దు, బయట ప్రపంచం మీద ఆశతో వెళ్లిపోతున్నానని ఆ ఉత్తరంలో క్లియర్గా రాసింది. ఇన్స్పెక్టర్ గారు, 16 ఏళ్ల ఆడపిల్ల అంటే జీవితాన్ని ఎంతో గొప్పగా ఊహించుకుంటుంది. కానీ ఒంటరిగా బయటకు వెళ్తే పులిగుహలోకి వెళ్ళినట్టే అన్న సంగతి వాళ్ళకి తెలియదు కదా. దయచేసి ఎలాగైనా సరే హారికను కనిపెట్టండి. తప్పకుండా మేడం, మా ప్రయత్నం మేము చేస్తాం. ఎస్ఐ గారు రండి, మీతో కొంచెం మాట్లాడాలి. అమ్మా రాధా, నీతో మాట్లాడాలి. లోపలికి వెళ్దాం పదమ్మా. సరే పదండి. లేదమ్మా, మీరిద్దరు ఇక్కడే ఉండండి. నేను రాధతోనే ఏకాంతంగా మాట్లాడాలి. వెళ్ళండి. రామ్మా. మా ఆశ్రమం నుంచి ఆడపిల్లలు పారిపోయారంటే మాకు చాలా భయంగాను బాధగాను ఉంటుంది. వాళ్ళకేమీ కాకూడదు. ఇది పేరుకి అనాథాశ్రమమైనా మేమందరం మా సొంత పిల్లల్లా చూసుకుంటాం. వాళ్ళు కూడా మమ్మల్ని అమ్మానే పిలుస్తారు. అలాంటి పిల్లలకి ఏమీ కాకుండా మీరే కాపాడాలి. తప్పకుండా మేడం, పోలీస్ డిపార్ట్మెంటు అన్ని వైపుల నుంచి ఎంక్వైరీ చేస్తుంది. ఏ చిన్న క్లూ దొరికినా కూడా దీని వెనకతల ఎంత పెద్దవాళ్ళున్నా సరే వదిలే ప్రసక్తే లేదు. ఆడపిల్లల విషయం కదా, డిపార్ట్మెంట్ కూడా చాలా అలర్ట్గా పనిచేస్తుంది. అమ్మా రాధా, ఈ గది చూస్తే నీకేమైనా గుర్తొస్తోందా? లేదండి, ఊహల్లో కూడా ఏం కనిపించట్లేదు. ఈ గదికి ఏమైనా ప్రత్యేకత ఉందా? ఉందమ్మా, ఇది నీ గదే. నిన్ను 3 ఏళ్ల పసిపాపప్పుడు ఈ ఆశ్రమంలో ఎవరో తెలియని వ్యక్తి జాయిన్ చేశారు. అప్పుడు నేను ఈ గదిలోనే ఉండేదాన్ని, నువ్వు నాతో పాటు ఉండేదానివి. అమ్మా అమ్మా అంటూ నా చుట్టూ తిరుగుతూ ఉండేదానివి. ఈ ఆశ్రమంలో నీలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నా నీ మీద నాకెందుకో
నాకు తెలియని ప్రత్యేకమైన మమకారం ఏర్పడింది. అలా ఈ గది నీ గదిగా మారింది. అందుకే ఆ జ్ఞాపకాలేమైనా నీకు గుర్తొస్తాయేమోనని నిన్నిక్కడికి తీసుకువచ్చాను. లేదండి, నేను కళ్ళు తెరిచేసరికి మురారి గారింట్లో ఉన్నాను. అప్పుడు వాళ్ళు చెప్తేనే నా పేరు రాధా అని, నా గతం ఇది అని తెలిసింది. అక్కడి నుంచి ఎన్నో ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు, కానీ ఏది ఫలించలేదు. చివరికి నేను తల్లిని కాబోతున్నానన్న విషయం కూడా నాకు చాలా రోజుల తర్వాత తెలిసింది. నా జీవితంలో ఏం జరిగిందో ఏది నాకు గుర్తులేదు. అసలు ఎలా గుర్తు చేసుకోవాలో కూడా నాకు తెలియట్లేదు. అమ్మా, బాధపడకమ్మా. మనిషి జీవితంలో ఒకటి జరిగిందంటే దాని వెనకాతల తప్పకుండా ఒక కారణం ఉంటుంది. నీ లైఫ్లో ఇలాంటి ఒక సంఘటన ఎదురవుతుందని నేను ఊహించలేకపోయాను. నువ్వు గతాన్ని మర్చిపోయినా నిన్ను ప్రేమించే మనిషి దగ్గరే ఉన్నావు. నిన్ను అభిమానించే నీ కుటుంబం దగ్గరే ఉన్నావు. అంతవరకు సంతోషం. నేను వచ్చిన దగ్గర నుంచి మిమ్మల్ని గమనిస్తున్నాను. మీరు నాతో మాట్లాడుతున్నా నేను గర్భవతి అని తెలిసాక మీరేదో ఆలోచిస్తున్నారని స్పష్టంగా నాకు అర్థమవుతుంది. దయచేసి అదేంటో నాకు చెప్పండి. ఏం చెప్పాలో ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావటం లేదు. నువ్వు రావడమే ఒక ఆశ్చర్యమైతే నువ్వు గర్భవతివని తెలియడం నాకు మరింత ఆశ్చర్యంగా ఉంది. కానీ చెప్పాను కదా, దైవం అన్యాయం చెయ్యదు అని. అదే జరిగింది అనుకుంటున్నాను. మీ మాటల్లో మర్మం వేరేలా ఉంది. మీరు చెప్పే మాటలు ఖచ్చితంగా నేనేంటో తెలుసుకోవడానికి ఉపయోగపడతాయన్న నమ్మకం నాకుంది. దయచేసి చెప్పండి. నువ్వొకరోజు ఈ ఆశ్రమానికి వచ్చావు. ఆ రోజు అందరం ఒక పండగలాగే జరుపుకుందాం అనుకున్నా, కానీ నువ్వు మాత్రం ముభావంగా ఉన్నావు. ఏం జరిగిందని నిన్ను అడిగాను. అప్పుడు నువ్వు ఏడుస్తూ నాతో ఒక మాట చెప్పావు. ఆ మాట విని ముందు నాకే గుండె ఆగిపోయింది. నేను ప్రాణం పెట్టి పెంచుకున్న నీ జీవితానికి అంత పెద్ద శాపం ఏంటా అని మదనపడిపోయాను. కానీ తర్వాత నీకు మంచి జరుగుతుందని నీకు ధైర్యం చెప్పాను. మరుసటి రోజు నువ్వు వెళ్ళిపోయావు. ఆ తరువాత మళ్ళీ ఇదే నిన్ను చూడడం. నాకు ఇలా జరగడం ఏంటి అని మీరు అంటున్నారంటే అప్పుడు నేను మీతో ఏదో చెప్పుంటాను కదా. అదేంటి? నువ్వెప్పటికీ తల్లివి కాలేవు అని నువ్వు నాతో చెప్పావు. అలాంటి నువ్వు మురారి గారి జీవితంలో ఉండకూడదు అని అక్కడి నుంచి వచ్చేశాను అని నాతో చెప్పావు. ఏంటి? తల్లయ్యే యోగ్యత లేదు అని నేను మీతో చెప్పానా? మురారి గారి జీవితంలోంచి వెళ్ళిపోవడానికి కారణం అదేనా? మరి అదే నిజమైతే ఇప్పుడు నేను తల్లిని ఎలా కాబోతున్నాను?